వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2026 జనవరి 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు ఈసారి రికార్డు సంఖ్యలో ప్రతినిధులు హాజరు కానున్నారు. మన దేశం నుంచి కూడా సీఎంలు, కేంద్ర మంత్రులు, కంపెనీల ఓనర్లు మొత్తం 100 మందికి పైగా వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో నిర్వహించనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొననున్నారు. వరల్డ్ వైడ్ గా దాదాపు 130 దేశాలకు చెందిన సుమారు 3000 మంది లీడర్లు హాజరు కానున్నారు. ఇందులో 60 మంది రాష్ట్రాల అధినేతలు కూడా ఉండడం గమనార్హం. పైన పేర్కొన్న 4 రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఈ కార్యక్రమాన్ని ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్ తో ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు అటెండ్ అయ్యే కేంద్ర మంత్రుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. రిలయన్స్ సీఎండీ ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ నుంచి ఎన్ చంద్రశేఖరన్, బజాజ్ గ్రూప్ నుంచి సంజీవ్ బజాజ్, జూబిలెంట్ భారతీయ గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, గోద్రేజ్, జేఎస్డబ్ల్యూ, జిరోదా, భారతి గ్రూప్, ఇన్ఫోసిస్ తదితర సంస్థల నుంచి అధిపతులు రానున్నారు. ప్రపంచ స్థాయి సంస్థల నుంచి ఎవరెవరు వస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ ఎస్ బంగా, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లీన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధనామ్ గోబ్రేయెసన్, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎల్ ఇనానీ, డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకొంజో ఐవిలా, లండన్ మేయర్ సాదిక్ ఖాన్, G7, G20 బ్రిక్స్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. పాకిస్తాన్ నుంచి ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మహమ్మద్ ఇషక్ దార్, ఫైనాన్స్ మినిస్టర్ మహమ్మద్ ఔరంగజేబ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో, జర్దారీ తదితరులు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ముఖ్యంగా 5 అంతర్జాతీయ సమస్యలపై దృష్టి సారించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సహకారం, మరింత పోటీతత్వ ప్రపంచంలో సహకారం, వృద్ధికి కొత్త వనరుల ద్వారాలు తెరవడం, ప్రజల్లో మెరుగైన పెట్టుబడి ఆలోచనలు పెంపొందించడం, బాధ్యతాయుతంగా ఆవిష్కరణలను అమలు చేయడం, గ్రహ సరిహద్దుల్లో శ్రేయస్సును నిర్మించడంపై లోతుగా చర్చిస్తారు.